విశాఖలో ఒక ఫ్యాక్టరీలో ఘోరమైన పేలుడు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్యాక్టరీ యజమాని అజర్వాల్, సౌరభ్ సద్దేవ్ అధికారులను ఒత్తిడి చేసి తన్ను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ నిజాయితీగల అధికారి ఝాన్సీ కిరణ్మయి లై అతని ఒత్తిడికి లొంగదు. అంబారగోదుగులో జరిగే పగరలమ్మ జాతరకు ఝాన్సీ మరియు ఆమె కుటుంబం వెళ్ళినప్పుడు వారిని ఎదుర్కొనే ప్రమాదం వస్తుంది. అప్పుడు రహస్యమైన విలుకాడు జే నితిన్ వారిని రక్షిస్తాడు. ఝాన్సీకి జే ఎవరు? అజర్వాల్ శిక్షించబడతాడా? రత్న, సప్తమిగౌడ్ మరియు చిత్ర, వర్షబుల్లమ్మ ఈ కథలో ఎలా కలుస్తారు? మిగతా కథ సినిమాలో చూడొచ్చు. ప్లస్ పాయింట్స్: మొదటి భాగంలోని యాక్షన్ సీక్వెన్సెస్ బాగా కొరడాతో ఉంటాయి మరియు కొంత ఉత్సాహాన్ని నిలుపుతాయి. వర్షబుల్లమ్మ తన ఎమోషనల్ మరియు యాక్షన్ సీన్లతో ప్రత్యేకంగా మెరుస్తుంది. ఆమె పాత్రకు ఎమోషనల్ భారం ఉంది మరియు ఆమె దాన్ని బాగా నిర్వహించింది. లై నితిన్ సోదరిగా నిగ్రహంతో మరియు శాంతంగా నటించింది. స్వాసిక్ గుత్తి కొన్ని సీన్లలో తాజాదనం తెస్తుంది మరియు తన ప్రభావాన్ని చూపిస్తుంది. మైనస్ పాయింట్స్: కథలో ఏదైనా కొత్తదనం లేదు. ఇది చాలా ఊహించదగిన ఫార్మాట్లోనే ముందుకు సాగుతుంది. కథాపాత్రలు బలహీనంగా ఉన్నాయి మరియు చాలా సీన్లు ఇతర సినిమాల నుండి రీసైకిల్ చేయబడినట్లు అనిపిస్తాయి. మొదటి భాగం నెమ్మదిగా ఉండడంతో పాటు రెండో భాగం మరింత నిస్తేజంగా మారుతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ రిపీట్ అవుతాయి, కథ దిశ కోల్పోతుంది, ఎమోషనల్ సీన్లు ఫ్లాట్గా ఉంటాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్: దర్శకుడు వేణు శ్రీరామ్ ఒక ప్రామిసింగ్ సెటప్ను ఎంగేజింగ్ సినిమాగా మార్చలేకపోయాడు. స్క్రీన్ ప్లే బలహీనంగా ఉంది, కథ స్థిరంగా లేదు, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సాధారణంగా ఉన్నాయి. ఎడిటింగ్ మరింత బావుండాల్సుండేది, ముఖ్యంగా రెండో భాగంలో. వర్డిక్ట్: మొత్తం మీద తమ్ముడు నితిన్కి మరో మర్చిపోతున్న సినిమా. కథలో స్పార్క్ లేదు, పాత్రలు బాగా రాయబడలేదు, ఎమోషనల్ మూమెంట్స్ కనెక్ట్ అవ్వడంలేదు. వర్షబొల్లమ్మ మంచి ప్రయత్నం చేసింది, కానీ అది మాత్రమే సినిమాను సేవ్ చేయడానికి సరిపోదు. బలహీనమైన స్క్రిప్టు, నిస్తేజమైన ఎగ్జిక్యూషన్తో తమ్ముడు టార్గెట్ మిస్ అయింది. రేటింగ్ 2.55